మీ ఇద్దరులో ఎవరిదిరా బర్త్డే? నీది బర్త్డే. సో ఇట్రా అమ్మా. అయితే ఎవరి బర్త్డే అయినా, వీళ్ళిద్దరిలో ఎవరి బర్త్డే అయినా సరే అమ్మ అయితే ఇద్దరికి తీస్తుందంట డ్రెస్సులు. ఇద్దరికి తీస్తుందా? ఇద్దరికి తీస్తుందా? మీ అబ్బాయి అంటే ఎంత ఇష్టం అమ్మా నీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ప్రతి పుట్టినరోజుకి ఎలాగైనా ఇద్దరికి తీస్తారా? ప్రతి పుట్టినరోజుకి ఎలాగే తీస్తాను. సో వీడికి సర్ప్రైజ్ ఏంటి పుట్టినరోజుకి? బండి గిఫ్ట్ ఇస్తున్నాను. బండి ఎంతరా? బండి 50,000. 50,000. 50,000ది తన స్తోమత తగింది కొంది. 50,000 అంటే కొన్ని వీడియోలో అమ్మ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. సో ఫస్ట్ బర్త్డేకి ఏంటి ఇచ్చామమ్మా? ఫస్ట్ బర్త్డేకి మొబైల్ ఇచ్చాను. మొబైల్ ఇచ్చావు. ఇప్పుడు బర్త్డేకి బండి. సో చూడండి. అయితే మన షాప్కి ఎందుకు వచ్చావు? మీ షాప్ లో బట్టలు బాగున్నాయని. బాగున్నాయా? వీడియో చూసారు ఇప్పుడు? చూసాం. ఇప్పుడు నచ్చాయి బట్టలు? నచ్చాయా? మాది శ్రీకాకుళం పెద్దరేళ్ళు. మీది శ్రీకాకుళం. శ్రీకాకుళం పెద్దవేలు ఎదురు మా షాప్ ఉంది ఉందా? సో ఇది మ్యాటర్. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ వయసులో కూడా కొడుకుల కోసం బ్రతుకుతున్న తల్లి నిజంగా చాలా చాలా గ్రేట్. నాకు మనసుకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. మీ అమ్మని బాగా చూసుకోవాలి రే. నిజంగానా? చూసుకుంటారా? గో. బంగారం విలువైనా తగ్గిద్దేమో గానీ తల్లి విలువ తగ్గదు. ఓకేనా? మళ్ళీ ఉన్నప్పుడే చూసుకోవాలా ఏంటి? ఈ వయసులోనే మీరు కొనాలి. అమ్మకి పట్టు చీరలు, అమ్మ బంగారం వేసుకోండి అని కొనాలి. ఈ వయసులో కూడా మీకోసం బ్రతుకుతుందంటే గుర్తు పెట్టుకోండి. పెళ్ళిళ్ళు అయిపోయినా మారకండి రే. ఓకేనా? సో ఫైనల్ గా మనలందరికీ మన స్టోర్ గురించి ఏంటి చెప్తారు? బట్టలు కూడా బాగుంటాయి, కలెక్షన్లు తక్కువ రేట్ గా వస్తుంది. అది తక్కువ రేటుకి వస్తాయి, బాగుంటాయి. సో ఒకసారి అయితే విజిట్ చేయండి. దగ్గర 2 డ్రెస్సులు తీసుకున్నారు. 2,800 ఎంత బిల్ అయింది. సో చాలా తక్కువకి ఇచ్చాను. 2,200 ఎంతకి ఇచ్చాను. సో హ్యాపీయా? హ్యాపీ అన్ని. బాగా తగ్గించానా? బాగా తగ్గించానమ్మా? బాగా తగ్గించారు కదా. అది. సో వీలైనంత వరకు మన స్టోర్కి అయితే విజిట్ చేయండి. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ రా పండు. ఓకే.